స్టార్ హీరో ప్రభాస్ మహానటి ఫేమ్నాగ్ అశ్విని డైరెక్షన్లో కల్కి 2898 సినిమా చేస్తున్న సంగతి తెలుసు. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్లో జరుగుతుంది. కల్కి 2898 ఆంధ్ర తెలంగాణ హక్కులు ఏకంగా 190 కోట్ల రూపాయల దాకా అమ్ముడవుతున్నాయని సమాచారం. ఖచ్చితంగా ఇది ఒక సూపర్ రికార్డ్. కల్కి మూవీతో ప్రభాస్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ కమెంట్ చేస్తుండగా ఆ కమెంట్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కల్కి 2898 సినిమా బాహుబలి 2 రేంజ్ సినిమా అని, ఈ సినిమాకు ఎక్కువ మొత్తం ఖర్చు అయినా కలెక్షన్లు మాత్రం భారీ రేంజ్లో ఉండబోతున్నాయని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. కల్కి 2898 సినిమా నుండి ట్రైలర్ లేదా మరికొన్ని అప్డేట్స్ వస్తే ఆకాశమే హద్దుగా అనే రేంజ్లో అంచనాలు భారీగా పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. ఈ కల్కి 2898 సినిమా ఖచ్చితంగా 2024 బిగ్గెస్ట్ హిట్గా నిలవాలని ప్రభాస్ ఫ్యాన్స్ మేకర్స్ నుంచే బెస్ట్ అవుట్పుట్ ఆశిస్తున్నారు. ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతుండగా ఆ మూవీలలో ప్రతి సినిమా బడ్జెట్ పరంగా క్వాలిటీ పరంగా టాప్ రేంజ్లో ఉన్నాయి. అయితే టాప్ రేంజ్లో ఉన్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో హిట్గా నిలుస్తాయో చూడాల్సిందే. కల్కి 2898 సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ను అంచనాలు మించి మెప్పిస్తుందని అనేక రకాల కమెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరైన రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకుని రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతుంది. వైజాంతి మూవీస్ బ్యానర్కు భారీ హిట్ అవసరం కాగా కల్కి సినిమాతో ఆ హిట్ దక్కుతుందో లేదో చూడాల్సి. సినిమా డిజిటల్ రైట్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సిందే. కల్కి 2898 సినిమాలో ట్విస్టులు సైతం వేరే లెవెల్లో ఉంటాయని సమాచారం అందుతుంది. ఈ సినిమాని మ్యాక్సిమం మే 9కి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మే 13న ఎన్నికలు ఉండడంతో అది సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపుతుందని భావించి రిలీజ్ డేట్ని మార్చే పనిలో మేకర్స్ ఉన్నారట. ఇక ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం మే చివరి వారంలో కల్కి సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.